అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు జనవరి 15, 2026. ఈరోజు గురువారం, మకర సంక్రాంతి పండగ. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు సోదరులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ రైతులకి ఎంతో కలిసి రావాలని కోరుకుంటూ ఈ పండుగ వాళ్ళు అద్భుతంగా జరుపుకొని ఉండాలని మనస్ఫూర్తిగా మన మిర్చి ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే 2026 సంవత్సరం అనేది మిర్చి రైతులకి కాసుల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకన్నానంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. కొన్ని నేను వ్యాపారస్తులను కలిసి వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విధానం చూస్తే నాకు అంతే అనిపించింది. రెండవది, ఫస్ట్ పాయింట్ అయితే 2-3 పాయింట్లో తగ్గొట్టేద్దాం, వీడియో లాంగ్ లెంత్ లేకుండా. ఏసీలో స్టాకులు తరగట్లేదా? సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత స్టాకులు 22 అంటున్నారు, కొంతమంది 23 అంటున్నారు, కొంతమంది 24 అంటున్నారు, 25 అంటున్నారు. ఏంటండి తరగట్లేదా? అసలేంది పరిస్థితి అని అంటున్నారు. రెండవది. మూడవది, వ్యాపారస్తులు చూపంతా ఏసీలో స్టాకులు పెట్టుకోవటానికి చూపంతా అటే ఉంది. స్టాకుల వైపు వ్యాపారస్తులు చూపు. ఇంకా చూస్తే టోటల్గా మనకి ఏసీలో స్టాక్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, కొంత అటు కొత్త సరుకులు వస్తున్నా కానీ ఏసీ సరుకులు బయట ఇతర ప్రాంతాలు, కర్నూలు, ప్రకాశం, పల్నాడు వైపు వచ్చేవన్నీ కూడా కొంత అమ్మకాలకు వచ్చినాయి. కొంత ఏసీలో, కొంత భాగం ఎక్స్పోర్ట్ అవుతుంది, కొంత మళ్ళీ ఏసీలోనే వెళ్తుంది. ఇక్కడ కాకుండా అటు కర్ణాటక నుంచి వస్తున్నాయి, తెలంగాణ నుంచి వస్తున్నాయి, ఇటు మొత్తం అంతా కూడా కోల్డ్ స్టోరేజ్లో స్టాకులు పెడుతున్నారు. అంటే కొంత తరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఈ విధంగా జరగటం వల్ల ఏసీలో స్టాకులు. గొప్ప విశేషం ఏంటంటే వ్యాపారస్తులు చెప్తున్న మాట, ఈ సంవత్సరం గుంటూరు మార్కెట్ యార్డుకి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఎట్లుంటాయంటే వాళ్ళు చెప్పటం, లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకుంటే పండగ టయానికి ఏసీలు అనేవి సరుకులు, కొత్త సరుకులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఏసీ సరుకులు సేల్స్ తగ్గిపోయింది, ఏసీ సరుకులు అమ్మకాలకి ఇది పెడతలా అని వాళ్ళ వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సరం వ్యాపారస్తులు అన్న మాట, ఈ సంవత్సరం అట్లా కాదండి. కొత్త సరుకులు వస్తుంటాయి, ఏసీలో సరుకులు పెడుతుంటారు, ఏసీలో స్టాకులు ఉన్న సరుకులు అమ్ముతుంటారు, అట్లా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం ఇలా ఉంటుంది. ఎందుకంటే రైతులు పెట్టేవాళ్ళు పెడుతుంటారండి. ఏసీలో స్టాకులు ఉన్నాయి, సరుకులు అమ్మేవాళ్ళు స్టాకులు ఉన్నాయి, అమ్ముతుంటారు. మళ్ళీ పెట్టినవి కూడా మార్కెట్ ఈ సంవత్సరం బాగుంటుంది కాబట్టి అమ్మేవాళ్ళు అమ్ముకుంటుంటారు. ఈ సంవత్సరం ఆ విధంగా జరిగిద్దండి అని వాళ్ళు మాట అయితే అనటం జరిగింది. కొంత ఈ ఎగుమతి వ్యాపారస్తులు కూడా కొని దాంట్లో పెడతం జరుగుతుంది. అట్లా జరుగుతుంది. టోటల్గా ఏంటంటే వాళ్ళు నేను అడగటంతో పాటు అసలు సరుకుల పరిస్థితి ఏంది, మీరు మమ్మల్ని మార్కెట్ ధరలు ఎలా ఉంటున్నాయి, ఎక్స్పోర్ట్ ఎలాగుంటుంది అని అడుగుతున్నారండి. అసలు సరుకులు అయితే పండగ పోయిన తర్వాత అన్నా కొద్దిగా మూమెంట్గా వస్తాయా రావా అంటే ఒక మాదిరిగా వస్తాయండి. హఠాత్తుగా వచ్చి పడే పొజిషన్ అయితే అక్కడ లేదు. అక్కడ పంట మాత్రం టోటల్గా విస్తీర్ణం తగ్గింది, పంట శాతం తగ్గింది. క్వాలిటీలు ఎలాగుంటాయంటే క్వాలిటీలు అయితే పర్లేదండి, బాగానే ఉండొచ్చు అని నేను అడగటం. వాళ్ళ మార్కెట్ ధరల గురించి అడిగితే వాళ్ళైతే ఈ సంవత్సరం అన్ని విధాలుగా రైతులకు సంబంధించి అన్ని మిర్చి రకాలకు కూడా ఈ మార్కెట్లో బాగుంటుందండి. అందుకనే ఈ 2026 కూడా మిర్చి రైతులకు అనేది ఒక విధంగా చెప్పాలంటే కాసుల వర్షం. స్టాకులు ఆల్రెడీ ఇంకొక విషయం చెప్పాలండి, ఇప్పటికి
ప్రతి సంవత్సరం నవంబరు నెలాఖరికి మొదలవుద్ది సరుకులు. ఈ టైంకి 1,00,000 టిక్కీ వచ్చే టైంలో. అట్లాంటిది ఈ సంవత్సరం సరుకులు సోమవారం ఒక 25, 30, 40 వేలు టిక్కీలు రావటం, మిగతా అంతా అటు మంగళ, బుధ, గురు, శుక్రవారం కూడా 10,000, 15,000. అంటే వ్యాపారస్తులకి సరిపోయినంత పంట రావట్లేదండి. టోటల్గా అర్థమవుతుంది సరుకులు. అందుకనే వ్యాపారస్తులు కూడా స్టాకుల వైపు మొగ్గు చూపుతున్నారు, అటు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా. ఈరోజు ఐటీసీ, మనకి తెలియదేం కాదు, ఐటీసీ కంపెనీ కూడా స్టాకులు కొనటం మొదలుపెట్టారు. వాటితో పాటు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కూడా స్టాకుల వైపు, పంట అందదేమో, పంట రాదేమో అనే ఉద్దేశంతో కొంటున్నారండి. అందుకనే కొంత బయట నుంచి కొని ఇక్కడ గుంటూరులో అటు కర్ణాటక వైపు, తెలంగాణ వైపు ఇదంతా కొనుక్కొచ్చేసి స్టాకులు గుంటూరులో పెట్టుకుంటున్నారు. అందుకని ఏసీలు అయితే తిరగట్లేదు. టోటల్గా చూస్తే మార్కెట్ పొజిషన్ కూడా ఈ సంవత్సరం రైతు సోదరులకి అన్ని విధాలుగా కలిసి వచ్చే సంవత్సరం, కాసుల సంవత్సరం అనుకోవచ్చు. ఎందుకంటే పంట కూడా తేలిపోయింది కొంత ఏరియాలు కూడా అని ఎగుమతి వ్యాపారస్తులే వాళ్ళు ఈ విధంగా చెబుతున్నారు. ఏది ఏమైనా మనం అనుకున్నది రైతులకి మంచి ధరలు ఉండి మంచి ధరలు రావాలని కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతులకి చూసాం మనం దెబ్బ మీద దెబ్బ తగలటం. కాకపోతే ఈ సంవత్సరం అన్ని విధాలుగా రైతులకి ఏసీలు పంట లేట్ అవటం వల్ల ఏసీలో సరుకు కూడా సేల్స్ పెరిగింది. డైలీ 40,000, 50,000 చెప్తున్నారు అని రైతులు కూడా అడుగుతున్నారు. అవునండి, కొంత సరుకు 50,000, మొన్న సోమవారం మంగళవారం కూడా 55,000, 60,000 సరుకు కూడా అమ్ముడైంది. అటు కొత్తవి కానీ, బయట నుంచి వచ్చిన ఏసీలు కానీ, మన గుంటూరు మార్కెట్లో ఏసీలు కానీ, టోటల్గా ఏదైనా ఈ సంవత్సరం అటు ఏసీలో సరుకులు రన్ అవుతుంటాయి, పెడుతుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటుంటారు, కొని మళ్ళీ ఏసీలోకి వెళ్తుంటాయి. ఇట్లా జరిగిద్దండి. టోటల్గా మార్కెట్ అయితే వ్యాపారస్తులు చెప్పిన మాట ఈ సంవత్సరం రైతు సోదరులకి అన్ని విధాలుగా కలిసి వచ్చింది. రైతులు నిర్ణయించిన ధరలే మార్కెట్లో అమ్ముతుంటారు అని వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నానండి. తెలుసుకొని మీకు ఈ రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. రేపైతే కనుమ పండుగ సందర్భంగా వీడియో పెడతలేదు, మళ్ళీ శనివారం కలుద్దాం. ఎందుకంటే రేపు పండుగ కొంచెం నేను కూడా రేపు కాకుండా ఎల్లుండి పెడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. శనివారం కొంత ఎగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి కొత్త సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.